హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ సుత్రియా చేస్తున్నాను. ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ మేము గోధుమ పిండిని ఇలా చపాతీలాగా చేసుకోవాలి. చూడండి, చపాతీ కంటే ఇంకా పత్లాంగా చేసుకోవాలండి. పత్లాంగా చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పైన ఈ చిన్న చిన్న ముక్కలన్నీ ఇలా ఆరబెట్టుకోవాలండి. చూడండి, అన్నీ ఇలా ఆరబెట్టుకోవాలి. నేను పొద్దున్న అవ్వదనేసి నేను నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇవి పొద్దున్న చూసేసరికి చూడండి ఎంత బాగా ఆరిపోయాయో. మంచిగా పత్లాంగా పేపర్ లాగా కళ్ళ కనిపిస్తుంది. చూడండి ఎంత మంచిగా ఆరాయో కదా. ఒక బౌల్లో ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మనకి తగినంత ఆనియన్స్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, కొంచెం మెరూన్ రెడ్ కలర్లో వచ్చిన తర్వాత కట్ చేసుకున్న మెంతి ఆకు వేసుకోవాలి. ఇలా మెంతి ఆకుని వేసుకొని 3-4 లవంగాలు కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే టేస్ట్ కోసం ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, లేకపోతే ఒక 3-4 వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఈ ఆనియన్స్ని ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మెరూన్ రెడ్ కలర్లో వచ్చిన తర్వాత ఆనియన్స్ ఇందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసే వరకు కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేయాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మనకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. మనకు స్పైసీగా కావాలంటే, కారంగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా వేసుకోవచ్చు. కారం తగినంత వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ మొత్తం మసాలాలు మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, 4 టమాటాలు తీసుకున్నాను నేను. తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకున్నాను. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. చూడండి, నేను మటన్ తీసుకున్నాను. ఈ మటన్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టాను. ఇలా బాగా మెత్తగా ఉడికాయండి ఈ మటన్ అనేది. ఈ ఆనియన్స్లో మటన్ మొత్తం వేసేస్తున్నాను. ఇలా మొత్తం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ఆనియన్స్, మటన్ ఇంకా మసాలాలు మొత్తం బాగా కలుపుకోవాలి. సిమ్ ఫ్లేమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా చూడండి ఎంత బాగా మగ్గుతుందో కదా. మటన్కి కొంచెం మసాలాలు పట్టే వరకు ఇలా మగ్గనివ్వాలండి. ఇందులో చింతపండు రసం వేయాలండి. ఈ చింతపండు రసం వేయాలి. మీకు తగినంత వేసుకోవచ్చండి. బాగా పుల్లగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా కొంచెం నార్మల్గా కావాలంటే తక్కువ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా మగ్గనివ్వాలండి. చింతపండు రసం వేసాం కదా. తర్వాత మేము ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి. చూడండి, తగినంత వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. వాటర్ మొత్తం అన్నీ కలుపుకోవాలండి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మూత పెట్టేయాలి కొంచెం సేపు. తర్వాత చూస్తే చూడండి, మన వాటర్ ఎంత బాగా హీట్ అయిందో, బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికే టైంలో మేము ఈ సుత్రియా మొత్తం వేసేయాలి. దీంట్లో మొత్తం వేసేయాలి, బాగా కలుపుకోవాలి. చూడండి, మధ్యలో కొంచెం సేపటికి ఒకసారి ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద పట్టేసుకుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకు వాటర్ అనేది తగ్గిపోయింది. చూడండి, తగ్గి దగ్గర పడింది. సుత్రియా అనేది మనకు దగ్గర పడింది. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద పట్టేసుకుంటుందండి. కొంచెం సేపటికి ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మన సుత్రియా అనేది కొంచెం లూజ్ అయినాయి కదా. చూడండి ఎంత బాగా వచ్చాయో.
అయిపోయిందండి. మన సుత్రియా అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్‌న దీనిపైన ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర వేస్తే. మన సుత్రియా రెడీ అయిపోయిందండి. మటన్ సుత్రియా అయితే రెడీ అయిపోయింది చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్.